నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖ డ్రగ్స్ కేసులో ఒక ట్విస్ట్ అయితే నెలకొంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సిబిఐ ఇక్కడి నుంచి బ్రెజిల్ కూడా వెళ్ళి విచారించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ మేధావుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. సో విశాఖ డ్రగ్స్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. సో ఇప్పుడు కొత్త మలుపు ఏంటంటే సిబిఐ విచారణ మొదలు పెట్టడంతో పాటుగా ఇక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళి ఎక్కడైతే కంపెనీ నుంచి వచ్చిందో ఆర్డర్, సో అక్కడికి వెళ్ళి విచారించాలని చెప్పేసి అని కూడా అంటే ఆ ఆలోచనలో ఉంది సిబిఐ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం? అంటే సిబిఐ ఇక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళి విచారిస్తుంది అంటే కేంద్రం కూడా దీని మీద ఫోకస్ పెట్టింది అనుకోవాలా? కేంద్రం ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఇంతకుముందు అదానీ గారి పోర్టులో ముద్రా పోర్టులో ఇక్కడికి వచ్చి జరిగింది కదండి. ఇంత భారీ కుంభకోణం, వేలాది కోట్లకు డ్రగ్స్ సీజ్ అయినాయి. అప్పుడు కూడా ఇంచుమించుగా 20,000 కిలోలు. ఇది యాక్చువల్ 25,000 కిలోలు కాదండి, 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కొన్ని ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరు 25,000 కిలోలని. ఒక ఆయన ఇది 5 లక్షల కోట్లని, 50,000 కోట్లని ఒక ఆయన టీవీలో చూశాను. ఒరిజినల్ మార్కెట్లో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, 5 లక్షల కోట్లు, ఇంకోటి 50 లక్షల కోట్లని వేసుకోమనండి. ఎవరికాళ్ళు బాగుంటుంది కదా, ఎవరికాళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఎంతో పట్టిన వాళ్ళ రైట్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎంత అనేది సిబిఐ తేల్చాలి. దాంట్లో అవశేషాలు ఏమన్నాయని. రెండో విషయం ఏంటంటే, మీరు అందరూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా గారు ఇందాక మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఈ డ్రగ్ మెన్స్ అనేది అత్యంత ప్రమాదకరంగా ఇవాళ కాదని గత 20 సంవత్సరాల నుంచి దేశాన్ని పట్టింది. గత 15-20 సంవత్సరాల నుంచి పంజాబ్ దేశం మొత్తానికి డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది. పంజాబ్ దాదాపు 30%-40% యువత దిక్కుమాలిన డ్రగ్ దాంట్లో పడిపోయారు. ఇవాళ అంతకన్నా విచారకరం ఏంటంటే, వాళ్ళ ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ గంజాయి సాగు, అక్కడ పోలీసు నేపథ్యంలో గంజాయి సాగు పెరిగింది. ఈ గంజాయిని మిగతా చోట్ల తరలించడం ఎన్ని కూడా జరుగుతుందని, ఇది ఎట్టి పరిస్థితుల్లో స్టెన్ యాక్షన్ తీసుకుని ఆప్ చేయకపోతే ఇది ఒక రాష్ట్ర పోలీసు వల్ల అయ్యేది కాదండి. వాళ్ళు ముఖ్యమైన భూమికి పోషించాలి. మిగతా అన్ని రాష్ట్రాలు, ఒరిస్సా రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అది ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అంటారు, ఛత్తీస్గఢ్ పక్కనే ఉంటుంది. అంత అటవీ ప్రాంతం ఉంటుంది. అన్నలు ఉంటారు. అన్నలు వాళ్ళు ఏమన్నా ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఉన్నారా? కాదు కదా. డెఫినెట్గా నేను చెప్తున్నానండి, అందరూ కలిసి వాళ్ళు అక్కడ దీన్ని ఆఫ్ చేయకపోతే ఈ యువత, వచ్చే తరం యువత భయంకరమైన ప్రమాదంలో పడుతుంది. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగేషన్ చేసుకుంటాం. అది ఆయన పట్టుకున్నారు, ఆ కోనం కోటేశ్వరరావు గారని ఆయన పెట్టుకున్నారు. ఇంకొకళ్ళు ఆయనకేమో కులం తోక తగిలిచ్చారు, లేని తోక తగిలిచ్చారు ఒకళ్ళు బ్యాచ్. అక్కర్లేదు పురంధేశ్వరి గారు చుట్టమని ఇంకొక బ్యాచ్. వీళ్ళేమో కాదు, డైరెక్ట్గా సుధాకర్ బాబు గారి దాంట్లోనే ఈయన పాల్గొన్నాడు అనిపోయండి. వీళ్ళు ఏంటంటే అవతల మీద దోసేయడం, సమాజం మేలు కోరకు ఒక విమర్శ చేయడం తప్పులేదు, కానీ అది దాటిపోయి పురంధేశ్వరి గారికి తమ రాజీనామా ఫేక్ లెటర్లు కూడా సృష్టించేశారు ఆవిడ పేరు మీద. ఆవిడ రాజీనామా చేసేసినట్టు, ఆవిడ సంబంధం ఫేక్ లెటర్ ఆవిడ సంతకంతో కూడా క్షణాల్లో తయారు చేసేస్తున్నారండి. అందువల్ల వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ అటుగాని ఇటుగాని దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడం తప్పితే నిజంగా ఈ దేశ యువతని బాగు చేసిన దాంట్లో, ఈ రాష్ట్ర యువతను బాగు చేసే దాంట్లో లేరండి. దిక్కుమాల నీచ నికృష్ట అధమాధములందరూ కొంతమంది బయలుదేరి అదేదో గొప్ప కార్యంలా భావించే బ్యాచ్ అన్నారు. ఏది ఈ డ్రగ్ మెన్స్ని వాడుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రాష్ట్ర యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది, ఇంకా 5 సంవత్సరాల నుంచి ఇంకా పెరుగుతూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు, ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదండి, ఆ బార్డర్ నుంచి ట్రాన్సిట్కి కన్వీనియంట్గా ఉంటుంది. మిగతా అటు ఒరిస్సా నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. ఖచ్చితంగా ఇది ఆఫ్ చేయాలి. విదేశాల నుంచి వచ్చేది కూడా ఖచ్చితంగా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెర్న్ యాక్షన్ వాళ్ళు తీసుకుని బ్రెజిల్ కాదని, ఎక్కడికైనా బ్రెజిల్ కాదు, మొత్తం ఎక్కడికైనా వెళ్ళాలి పోలీసులు. ఖచ్చితంగా ఇది ఇండియా ప్రభుత్వం టేకప్ చేయాలి ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద వాళ్ళే టేకప్ చేస్తున్నారు సహకరించి. పూర్తిగా లేకపోతే వచ్చే 10-20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, యువత నాశనం అయిపోయి హై స్కూల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం అండి. వాళ్ళ ఈ రాజకీయం వాళ్ళ పంజాబ్లోకి వెళ్ళి అక్కడ ఒకసారి గమనించండి, ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆ బార్డర్ ఏరియాలో గమనిస్తే రేపు పొద్దున దేశం ఏమైపోతుందో. యువత, మనం ఏదైతే యువత ఆస్తి అనుకున్నామో, మన దేశానికి ఉన్న ఆస్తి యువత అండి. సహజ సంపదలు చైనా లాంటి లేదు, లేదా ఇంకోటి లేదు. జపాన్ దగ్గర ఏముంది చెప్పండి నాకు, ఒక మైన్ ఉందా? తైవాన్ ఇంత కంట్రీ, సెమీ కండక్టర్ కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచం నెంబర్ 1. అంతా గుర్తు మా జిల్లాలో సగం ఉండదండి అది. అట్లాంటిది ఎందుకు వెళ్ళింది? సహజ సంపదలో అలా. సింగపూర్లో ఏమని చెప్పండి, ఒక నగర రాష్ట్రం, ఒక చిన్న ఐలాండ్. అది ఐలాండ్ కూడా జనం సరిపోక సముద్రాన్ని ఇసుకతో పుడిచి ఇప్పుడు షాంఘై ఎయిర్పోర్ట్ దాని మీద కట్టారు. అసలు అలాంటి దేశాలు మీరు నమ్ముతారా? మన భారతదేశ
ఫారిన్ ఎక్స్పోజ్తో పోల్చుకుంటే వాళ్ళకి సంబంధం ఉండదు. 50 లక్షల జనాభా ఏంటి, మన 140 కోట్లు చేసే జనాభా, వారి ఫారెక్స్ రిజర్వ్స్ ఏంటి, మన రిజర్వ్స్ ఏంటి. అందువల్ల ఫ్యూచర్ ఆలోచించకపోతే మాత్రం మనకున్న ఆస్తి యువత, ఈ యువతని డ్రగ్స్ దిక్కుమాలిన దాంట్లోకి నెట్టితే మాత్రం అత్యంత ప్రమాదకరం. ఈ దేశానికి పట్టి పీడించబోయేది ఈ కులగజ్జి మత పిచ్చి ఇప్పుడు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్దారు కదా దిక్కుమాలిన సన్నాసి రాజకీయ నాయకులు. స్వార్థం కోసం మతద్వేషం కులద్వేషం పెంచడం, వర్గ విభేదాలు పెంచే దిక్కుమాల బ్యాచ్ వచ్చి తయారయ్యారండి ఇది వీళ్ళుగా. నేను ఇంకొక అంతటికన్నా ప్రమాదం రేపు వచ్చే తరానికి ఈ డ్రగ్స్ మెన్స్. అందువల్ల దయచేసి అందరూ అన్ని పార్టీలు ఒక అఖిలపక్ష కమిటీ ఏమనండి. ఇవాళ లాస్ట్ టైం వేయలేదనిపోతే ఈ ముఖ్యమంత్రి వేయవచ్చు కదా, అపదాన ముఖ్యమంత్రిగా ఉన్న వెంటనే ఏమనండి. ఒకళ్ళు ఆ దాంట్లో వచ్చి మళ్ళీ వాళ్ళని తిడతారు వీళ్ళని తిడతారు కాదు, వేసుకుని నిష్పక్షపాతంగా ఇవాళ దాని మీద మీరు కనుక మద్య నిషేధం అనేది దాని మీద మద్య నియంత్రణ, నేను నిషేధం అనేది సాధ్యం కాదు, నియంత్రణ అవసరం కూడా, దాని దృష్టి వెళ్ళదు. కానీ దాని మీద 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరం ఇది. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక దీంట్లో ప్రేక్షక పాత్ర వహిస్తే వాళ్ళ మీద కూడా అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా పూర్తిగా సహకరించాలి. ఇవాళ మొత్తం ఎందుకంటే 972 కిలోమీటర్ల కోస్ట్ ఉంది మనకి, దాదాపు 2000 కిలోమీటర్ల పైగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అంటే దాదాపు 3000 కిలోమీటర్ల బార్డర్స్ని ఎక్కడ కాపాడుతామండి. ప్రజల్లో దేశం మొత్తం మీద విదేశాల నుంచి ఆప్ చేయడం కోస్టల్ గార్డ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దేశం మొత్తం మీద దీన్ని మనం ఆపగలిగితేనే మన ప్రాంతం ఎలూఫ్గా ఉండదండి. దాని మీద గట్టి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. సమాజం రుగ్మతను పరిష్కరించి దాని మీద రాజకీయాలు వాడుకుంటాం కంటే దాని మీద ముఖ్య దృష్టి పెట్టాలి. నా దేశ యువతను కోరుతున్నాను, చూసే యువతని ఆన్లైన్లో తిట్టుకోవడం కాదండి, దేశ యువతను కోరుతున్నాను. దయచేసి మీరు చేయాల్సింది ఇలాంటి మెన్స్ ఆప్ చేయడం, పర్యావరణం కాపాడుకుంది, లేదా జీవోత్సవాలు తయారవుతాయి. వచ్చే తరం మీ మనవలో వాళ్ళందరూ వచ్చే టైం కండి జీవోత్సవాలుగా క్రాల్ అవుతూ ఉంటారు. ఆక్సిజన్ లేకపోతే తిరిగి 500 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. బేస్ క్యాన్సర్ వాళ్ళు 30-40 ఐడెంటిఫై చేస్తున్నారు. వచ్చే 20-30 సంవత్సరాల్లో వచ్చే పరిస్థితి కనపడుతుంది. జీవోత్సవాలను తయారు చేస్తున్నాం. కాలుష్యం భయంకరంగా పెరిగిపోతుంది. ఇది కనుక ఆపు చేయాలి. ఈ ప్రజలకి కొత్తగా వచ్చే ఉత్తరానికి ఇది కాదండి, థమ్సప్ వాట్సాప్లు పట్టుకుంటారు వాళ్ళు. దాని మీద వాళ్ళ జీవితం దానికి అంకితం. ఆ దిక్కుమాల దాంట్లోనే వాట్సాప్ యూనివర్సిటీలు పెడతారు అటువంటి వాళ్ళు. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో కుక్కుడు స్టోరీస్ పడతారు, ఏది నిజమో ఏది అబద్ధం తెలియదు. అందువల్ల దాంట్లో పడిపోకుండా రేపు పొద్దున్న భావితరాలు కానీ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాను. సో మరి సిబిఐకి ఏమో ఏపీ పోలీసులు కూడా సపోర్ట్ చేయట్లేదు. చేయట్లేదని లేదండి, వాళ్ళ ఎందుకు అడ్డంగా ఒక మాట మాట్లాడి సపోర్ట్ చేయాలి. ఆ రోజు ఎందుకు వచ్చారు, ఎందుకు డిలే అవుతుందని చెప్పి మాట వాళ్ళు పెట్టినట్టున్నారు దాంట్లో అని వచ్చింది. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సహకరించి ఖచ్చితంగా 100% చెప్తున్నారు. వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, భావితరాల భవిష్యత్తు ముఖ్యం. డెఫినెట్గా గత 15 సంవత్సరాల నుంచి పెరిగిన మాట వాస్తవం. అక్కడ మెన్స్ చూశారు ఇంతకుముందు, ఇప్పుడు ఇంకా పెరిగింది. వాళ్ళ ఎక్కువ చాలా తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ఈ రాజకీయ నాయకులందరూ ఒక్కటవ్వాలండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా ఒక్కటే వాళ్ళ యుద్ధం మీద లాగా చేయకపోతే తప్ప ఆగేది పరిస్థితి లేదు. సో మరి విశాఖ డ్రగ్స్ కేసులో నిజానిజాలేంటి, ఎవరు కారకులు అనేది సిబిఐ తొందరగానే అందరికీ తెలియాలని, రాజకీయాలకు లేకుండా నిష్పక్షపాతంగా ఆ కేసును ఛేదించి నిందితులు ఎవరైతే ఉన్నారో తీవ్రమైన శిక్షలు వేసి, అదే సమయంలో ఇది బయట నుంచి వచ్చేది, లోపల నుంచి వచ్చే మిగతా గంజాయి కానీ ఇది కూడా తప్పనిసరిగా ఆపు చేయాలని చెప్పి కోరదాం. తప్పకుండా అండి. సిబిఐ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు బయటపెట్టాలని ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం విత్ శ్రీనివాస్ గారు.